పోతిరెడ్డిపాడు విషయంలో మండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు అచ్చెన్నాయుడు. ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపినాము, చంద్రబాబు నాయుడు గారితో ఏకాంతంగా సమావేశమై ఆపినామని చెప్తే మేము ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. దీన్ని ఖండిస్తారని ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఇది ఖండించి దీన్ని చేస్తారని చెప్తామనుకుంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే అనవసరం అని చెప్పడం చాలా దుర్మార్గం అధ్యక్ష. వచ్చినట్టు మాట్లాడుతుండే సిగ్గుంది. అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్గా డిస్కస్ చేద్దాం.